గ్రీటింగ్స్ని మీ పేరు చెప్పండి సార్. నా పేరు రాపాక. నేను దిగుమారు స్టార్ట్ చెప్తున్నప్పుడు చెప్పండి సార్. నా పేరు రాపాక లుకరానా. నేను దిగుమారు వైఎంసీఏ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ వైఎంసీ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఎందుకంటే అమెరికా తర్వాత ఇండియాకి పెద్ద జన్మటి. ఇందులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం జరిగేది ఏంటంటే అనేక విషయాల్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ కానీ ఒక పాఠశాలకిగా ఒక వర్గం తయారు చేసుకుని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళే చేసుకుంటున్నారు. ఏ రీతిగా అంటే ఇప్పుడు వైఎంసీఏలో ఎలక్షన్ టూర్ జరుగుతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఎలక్షన్ ప్రాసెస్ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఏది ఇష్టమైనో ఎవరు వాళ్ళు అనుకూలంగా ఉంటారు, ఎవరు వైస్ చైర్మన్ ఉండాలి, ఎవరు సెక్రటరీ ఉండాలి, ఎవరు ట్రెజరర్ ఉండాలి, ఇలాగ వాళ్ళంతటా వాళ్ళే కూర్చొని ఒక ప్యానెల్గా కూర్చొని ఎవరితో సంప్రదించకుండా ఎవరితో డిస్కస్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే నామినేట్ చేసుకుంటున్నారు. ఎలక్షన్లు ఏంటి అంటే అందరికీ వైఎంసీఎన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం, కానీ మాకు ఎవరికి తెలియదు. కొంతమంది గుడ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు కూడా తీసేసి, ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్లో ఫేవర్ చేయరు కాబట్టి వాళ్ళని తీసేసి వీళ్ళంతటా వీరే మేము గుడ్ స్టాండింగ్ లేదు మీకు అనేసి వీరే ఇచ్చేస్తున్నారు మాకు లెటర్స్. ఆ లెటర్స్ కూడా మాకు ఇంక్లూడ్ పంపించట్లేదు, పోస్టులు చేయట్లేదు, లేకపోతే మేము పంపించలేదు, ఏం పంపించలేదు. ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసుకుంటున్నారు. ఏంటి అని అడిగితే మీకు గుడ్ స్టాండింగ్ లేదు, యూఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ అని అంటారు. ఎందుకు అంటే అంతే మీకు అర్థం కాదు అని అంటారు. ఏమైనా చెప్తే వినరు, ఏమి మాకు ఇండిపెండెంట్ కమ్యూనికేట్ చేయరు. వైఎంసీలో ఉన్నందుకు బాధపడాలా సంతోషపడాలా అర్థమవుతుంది. ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేది అర్థమవుతలేదు మాకు. మేము చేయాలనుకున్నది ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇవాళ మీటింగ్ పెట్టారు, మాకు తెలియదు. నేను నంబర్ ఆఫ్ కాల్స్ చేస్తే మాకు ఒకటే కాల్ వచ్చిందని నిమ్సీ స్వరూప్ చెప్పాడు. దాని తర్వాత నేను స్క్రీన్ షాట్ తీసి పెడితే దాని తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది వైఎంసీ దిగుమార్ కింద. నా పేరు రాపాక లుకరానా. ఇది ఇలాగే ఉంటే కొనసాగుతూ ఉంటే ఇంకా వెరీ సూన్ కనుమరుగైపోతుంది అనేసి భయపడుతూ ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మరి ముఖ్యంగా పాడైపోతుందన్న భయంతో మేము ఈరోజు ఇలాగ వచ్చి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి అందరూ గమనించండి, జరుగుతున్న బోల్డ్ అనే కార్యక్రమాలు మాకు ఏమీ తెలియపరచట్లేదు. అసలు కార్యక్రమం జరుగుతున్నాయో లేదో కూడా మాకు తెలియట్లేదు. జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ మాకైతే ఏమీ తెలియట్లేదు. కావున ప్రతి ఒక్కరు దీని నిమిత్తము ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇరు వర్గంలో గొడవలు అంటారు కదా, మరి ఇరు వర్గం అంటే మీరే వర్గం, అవతల వర్గం ఏంటి సార్? ఇక్కడ ఆ వర్గం కోసం చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు? ఇక్కడ మెజారిటీ మైనారిటీ అని రెండు వర్గాలు ఉన్నాయి సార్. మొదటి వర్గం ఏంటంటే 72 వైఎంసీల్లో ఈయన 27, మిగిలిన వైఎంసీలు అందరూ మేము మెజారిటీ. అసలు వైఎంసీ మాది, కానీ ఈయన తొత్తుల్ని 27 మందిని పెట్టుకుని నాదే మెజారిటీ అన్నాడు. కానీ ఈయన మైనారిటీ, మేము మెజారిటీ. ఆయన నిలబడమనండి, ఆయన మమ్మల్ని మాది పెట్టమనండి, మా మమ్మల్ని పెడతాం. ఆయన మైనారిటీ, మాది మెజారిటీ. కానీ మమ్మల్ని అన్యాయంగా ఏంటంటే నేషనల్ కౌన్సిల్లో 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటే 5 వీళ్ళే ఉన్నారు, వైజాగ్ వాళ్ళే ఉన్నారు. ఎక్కడ ప్రపంచంలో ఇవంతా ఎక్కడా జరగదు. అన్ని రీజన్లకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఒకే రీజన్కి ప్రాధాన్యత ఎవరో 5 వీళ్ళే ఉన్నారు. గుడ్ స్టాండింగ్లో ఉన్న లేని వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. అందుకని అక్కడ ప్రెసిడెంట్ని కీలుబొమ్మ చేసి ఈ 5 ఆడిస్తున్నారు సార్. ఈ 5 అందువల్ల వీళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నారు. వీళ్ళ ఆస్తులు రెంట్లన్నీ వీళ్ళ జేబులోకి వెళ్ళిపోతారు. ఆ 5 పేర్లు చెప్పండి. సార్ ఇక్కడ రోనాల్డ్ విలియమ్స్ అన్న ఆయన ఒకటండి, వాళ్ళ అమ్మాయి అసలు ఎక్కడా కూడా ఏ చరిత్రలో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు ఉండరు. వాళ్ళ అమ్మాయి కూడా ఎగ్జిక్యూటివే. తర్వాత విజయ్ ప్రధాన్ అన్న ఆయన ఎగ్జిక్యూటివ్. తర్వాత తమిళనాడులో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎగ్జిక్యూటివ్. తర్వాత ప్రభాకర్ అన్న ఆయన ఎగ్జిక్యూటివ్. అందరూ కూడా వైజాగ్ వాళ్ళే సార్. 5 వైజాగ్ వాళ్ళే. అవుట్ ఆఫ్ 11 5 ఎక్కడ వాళ్ళే ఉంటే ఇంకా అక్కడ వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. కేరళ, తమిళనాడు వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా ఈయన బాధ తట్టుకోలేక దండం పెట్టేస్తున్నారు. అందుకని మేము కాపాడడానికి ఎక్కడి నుంచి, మేము బేవా నుంచి వచ్చాం, ఈయన పాల్గొని వచ్చాం, ఈ నర్సాపు నుంచి ఎక్కడి నుంచి వచ్చాం మేము కాపాడుకోవడానికి ఈ ఆస్తుల్ని. ఇది ఎవరి సొమ్ము కాదు సార్, ఎవరబ్బా సొమ్ము కాదు, ఈయన సొమ్ము కాదు. కష్టపడి మేము సంపాదించాం. 25-30 సంవత్సరాల నుంచి మేము వైఎంసీ మెంబర్లుగా ఉన్నాం సార్. మాది ఇది మా సంస్థ. మమ్మల్ని లోపలిగా ఉన్నప్పుడు ఇతనెవరో, ఇతనికి ఏం పని రావనుకోవడానికి, ఇతను ఏ అర్హత ఉంది? అదే సార్. నా పేరు శ్యామ్, అది భీమవరం. ఇప్పుడు ఇక్కడ రోనాల్డ్ విలియమ్స్ అని ఆయన ఇక్కడ రీజనల్ చైర్మన్ కొనసాగుతున్నాడు. అయితే 72 వైఎంసీలు ఉంటే మన సౌత్ ఈస్ట్ ఇండియాలో ఆయనకు అనుకూలంగా 27 వైఎంసీలను పెట్టుకుని మిగిలిన వైఎంసీలు అందరూ మమ్మల్ని అందరూ బయటికి గెంటేసాడు. ఎందుకంటే ఈ ఆస్తులన్నీ నేషనల్ కౌన్సిల్ ఆస్తులు. ఈ ఆస్తుల్ని ఆయన సొంత అవసరాలకి ఆయన జేబులోకి పంపించుకుంటా, నేషనల్ కౌన్సిల్ రూపాయి కట్టకుండా ఆయన హోటల్కి అద్దెకించుకుని ఆయన డబ్బులన్నీ జేబులో పెట్టుకుంటాడు. అదేవిధంగా ఈ క్యాంపస్ కూడా ఆంధ్రప్రదేశ్ హాస్టల్కి అద్దెకించుకుని ఆ డబ్బులు కూడా ఆయన లోపల వేసుకోండి. ఇవన్నీ మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి మమ్మల్ని బయటికి గెంటేసాడండి. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, మాకు అన్ని అర్హతలు ఉండి కూడా ఆయన మమ్మల్ని బయటికి గెంటేశాడు. ఆయన రౌడీలు పెట్టి మమ్మల్ని బయటికి గెంటేశాడు. అది ఎంతవరకు న్యాయంగా మేము అడుగుతున్నాం.
మాకు కూడా సభ్యత్వం ఉంది, మేము కూడా వైఎంసీ మెంబర్లం, మమ్మల్ని ఎందుకు బయటికి గంటాడు? మాతో పాటు ఉన్న వాడినేమో తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని ఏమో బయటికి గంటుతాడు ఆయన. ఏ అధికారం ఉంది ఆయనకి? ఏ అధికారం ఉంది? ఇండియాకి ఈయన ప్రెసిడెంట్ కాదు, ఆయన చెన్నైలో ఉంటాడు, ఆయన ప్రెసిడెంట్, ఆయన చెప్పాలి మమ్మల్ని మా సభ్యత్వం లేదని చెప్పి ఈయన మాకు చెప్పడానికి. అది సార్ ఈయన చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతనికి రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్నాం. అది